హై వ్యూర్స్, ఐడెంటిటీ అని చెప్పేసి మూవీ, టొవినో థామస్, త్రిష వినయ్. సినిమా సూపర్ ఉంది, చూడండి. ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అందులో పోలీస్ క్యారెక్టర్, ఐ థింక్ వాడు కోయిన్సిడెన్స్ అని, ఇది కూడా ఐ థింక్ ఏసీపీ అనుకుంటా. ఏంటి అతను కొన్ని కేసులలో విక్టిమ్స్ ఉంటారు, బాధితులు. వారికి న్యాయం చేయడం కోసం సాక్షి చేయడం కొంతమంది ఉంటారు. వీరిని జాగ్రత్త ఉంచడం కోసం ఒక సెపరేట్ ప్లేసెస్ లాంటివి ఉంచి ఆ డేటా ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంచాయి, ఐపీఎస్ ఆఫీసర్. వీడేం చేస్తాడు, అవతలు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో, నిందితులు ఉన్నారు, రేయ్ పలానా చోట ఉన్నారు సాక్ష్యం చెప్పేవాళ్ళు, ఏంటి మరి ఎంత డీలు, లక్షల్లో కోట్ల డీలు మాట్లాడుకొని వాళ్ళున్న అడ్రస్ ఈ పోలీసు ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమైంది, ఇల్లు వాళ్ళు చంపేస్తారు కదా, అదే బెదిరించేసి సెటిల్మెంట్ చేసేసుకోవటం. సినిమా అదే, చాలా బాగుంది, చూడండి. చివరి వరకు సస్పెన్స్ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే బయటపడింది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో శంకరపల్లి, మోకిల అన్నప్పుడు మన హైడ్రా కూల్చివేతలు, మొన్న వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోవడం చూసారు కదా. బాగా పెద్ద పెద్ద విల్లాసు, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ, మోకిల ప్రాంతం, శంకరపల్లిలో. అక్కడ 1 year బ్యాక్ ఒకరు కిడ్నాప్ అయ్యారు. ఎవరు ఏంద్రని క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే పోలీసులు ఫ్యూజ్లు ఎగిరిపోయింది. విచారణలో తెలియదేంటో తెలుసా, వాళ్ళు ఒక కేసులో బాధితులు, వాళ్ళు ఒక కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఈ ఎక్యూజ్డ్కి ఈ ఏసీపీ, ఆ రోజు ఉన్నటువంటి ఏసీపీ సమాచారం ఇచ్చాడు, పలానా వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు మోకిలలో పలానా చోట ఉన్నారు, మీ ఇష్టం. ఇంకో వాళ్ళు ఏం చేశారు, మా మీద కేసు, మాకు సాక్ష్యం, మా మీద వ్యతిరేక మీరు సాక్ష్యం చెబుతారంటూ కిడ్నాప్ చేసేసారు. ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏసీపీ పేరు కూడా పెట్టారు. ఎందుకంటే నిందితులకి సాయం చేశాడు, విక్టిమ్ అడ్రస్ చెప్పి, విక్టిమ్ యొక్క ఐడెంటిటీ రివీల్ చేసి ఛార్జ్ షీట్లో పేరు పెట్టారు ఏసీపీ, అండ్ సస్పెండ్ చేసేసారు. అనుకుంటామండి సినిమాల్లో కల్పితాలేమని, చాలా కల్పితాలే ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి చూశారు, మా బాబోయ్ రియల్ లైఫ్ కన్నా, సినిమాల్లో ఉండే వాటికన్నా ఘోరంగా రియల్ లైఫ్లో ఉంటాయి. అలా ఇదొకటి. రీసెంట్ టైమ్స్ కొన్ని క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఇంత అసలు మరి ఎంత ఘోరంగా ఉన్నారని అనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పోలీసుల్లో కొందరు.